సో, లాక్‌డౌన్ టైంలో వచ్చేసరికి విచ్చలవిడిగా సాఫ్ట్‌వేర్ జాబ్స్ అయితే ఇచ్చారు. ఫ్రెషర్స్ పరంగా గానివ్వండి, ఇక ఎక్స్‌పీరియన్స్ పరంగా గానివ్వండి, ఫేక్ పెట్టుకున్నోళ్ళకి గూడా పెద్దగా చెకింగ్ గూడా జేయకుండా ఇచ్చేశారు. మరి ఇప్పుడొచ్చేసరికి లే ఆఫ్స్ చేస్తా ఉన్నారు. అసలు ఈ లే ఆఫ్స్‌కి కారణాలు ఏమై ఉండొచ్చు? సో, మాక్సిమం అసలు వీళ్ళు లే ఆఫ్స్ చేయటానికి ఏమి కన్సిడర్ చేస్తారు అని చూసుకుంటే, సో, లాక్‌డౌన్ టైంలో చూడండి మీరు నంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ వచ్చినాయి. వస్తూనే ఉన్నాయి. అది కంప్లీట్ చేయడం, ఇంకోటి తీసుకోవడం, కంప్లీట్ చేయడం, ఇంకోటి తీసుకోవడం. ప్రెషరు పెరిగిపోద్ది. జాబ్‌లు అలాగే ఉన్నాయి. ప్రాజెక్ట్‌లు అలాగే ఉన్నాయి. అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 6 నెలల ప్రాజెక్ట్ యేసుకుందాం. 6 నెలలకి ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తే ఒక 10,00,000 ఇస్తారనుకుందాం. అయితే ఇప్పుడు ఫ్రెషర్ అనుకోండి, ఇప్పుడు 20,000 సాలరీ ఇచ్చారనుకోండి. 6 నెలలకి ఎంత అవుతది? 1,20,000 వస్తది. సో, 10,00,000లో 1,20,000 పోయినా ఇంకా ఎంత మిగులుతది? 8,80,000 మిగులుతాయి. ఇక అందుట్లో మిగతా ఎన్ని పోనా ఎంతైనా లాభమే వస్తది తప్ప లాస్ రాదు. అయితే మళ్ళీ వెంటనే ఇంకో ప్రాజెక్ట్ చేపిచ్చేసుకుంటారు. అదే ఎక్స్‌పీరియన్స్‌డ్ అయితే 60,000 లెక్క చూసుకున్నా కూడా ఎట్లా కాదన్నా మిగులుతది. అయితే ఇప్పుడు చూడండి నంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ తగ్గిపోయినాయి. సో, ఒక 6 నెలలకి రూ. 10,00,000 అనుకోండి. అయితే ఆ రూ. 10,00,000 ప్రాజెక్టు అయిపోయే వరకు ఉంచుతారు. మరి తర్వాత ప్రాజెక్టులు ఉండవు గదా! సో, ఆ లాభం మిగిల్చేసుకొని ఆ తర్వాత బెంచ్ మీద కూర్చోబెడతారు. బెంచ్ మీద కూర్చోబెడితే ఏంటి దానికర్థం? ప్రాజెక్ట్స్ వస్తే ఉంటారు. లేకపోతే పోతారు. సో, ఇక లే ఆఫ్స్‌కి గల కారణం ఇదే అనమాట. బడ్జెట్ వేసుకొని ఆ బడ్జెట్‌లోనే వీళ్ళు సాలరీ డిస్ట్రిబ్యూషన్ అనేది చేసుకుంటారు. దాని ప్రకారమే ఫ్రెషర్స్‌ని తీసుకోవాలా? ఎక్స్‌పీరియన్స్ తీసుకోవాలి. మరి ఎక్స్‌పీరియన్స్‌ని ఎందుకు తీసుకుంటున్నారు? ఫ్రెషర్స్‌ని ఎందుకు తీసుకోవట్లేదు? మళ్ళీ ఫేక్ పెట్టినా ఎందుకు అంత స్ట్రిక్ట్ బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ చేస్తున్నారు ఇప్పుడంటే, మరి ప్రాజెక్ట్ వచ్చేదే తక్కువ. ఆ టైంలో కంప్లీట్ చేయాలంటే ఎక్స్‌పీరియన్స్ వాడు కావాలి. మళ్ళీ అందులో బడ్జెట్ కట్ అవ్వాలి. అందుకే ఫ్రెషర్స్ తీసుకోవట్లేదు. ఎక్స్‌పీరియన్స్ రియల్ టైమ్ ఉన్న వాళ్ళు తీసుకుంటున్నారు. ఫేక్ పెట్టే వాళ్ళకి బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ ద్వారా పంపించేస్తా ఉన్నారు. సో, ఈలోపు ఇంకో ప్రాజెక్ట్ వస్తే ఈ ఎక్స్‌పీరియన్స్ ఉన్నోడు చేస్తాడు కాబట్టి ఇది కూడా ఇచ్చేస్తున్నారు. ఓవరాల్‌గా కంపెనీస్‌లో జరిగే సినారియో ఇదనమాట. ఫైనాన్షియల్ ఇయర్ అంటారు. ఫిజికల్ ఇయర్ వచ్చేసరికి మార్చి, ఫిబ్రవరిలో. సో, అప్పుడు ఈ కాలిక్యులేషన్స్ అన్నీ చేసుకుంటారు. ఒక సంవత్సరానికి సరిపడా యేసుకుంటారు ముందు. ఓకేనా? ఆ ప్రాజెక్ట్ వచ్చేదాన్ని బట్టి ముందు మాట్లాడుకొని ఇదంతా కూడా చేసేపాటికి అంత పడతదనమాట. అందుకని జెప్పేసి లే ఆఫ్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. అందుకే ఫ్రెషర్స్‌కి ఎక్కువ ఇంటర్‌వ్యూస్ కూడా ఇప్పుడు జరగట్లేదు. అది గూడా కాకుండా లాక్‌డౌన్ టైంలో ఉన్నన్ని ప్రాజెక్ట్స్ గూడా ఇప్పుడు లెవ్వు. ఓకేనా? అందుకని చెప్పేది ఏంటంటే మల్టిపుల్ డొమైన్స్ నేర్చుకున్నారనుకోండి, మల్టిపుల్ ప్రాజెక్ట్స్ చేసుకున్నారనుకోండి, ఇప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పవర్ బిఐలో డేటా అనలిస్ట్‌లో జాబ్ చేశారనుకోండి ప్రాజెక్టు. నెక్స్ట్ డాట్ నెట్ మీద వస్తే ఆ డాట్ నెట్ మీద వెబ్‌సైట్‌లోకి ప్రాజెక్ట్‌లోకి షిఫ్ట్ అవ్వచ్చు వాళ్ళని అడిగేసి. వాళ్ళు పరిచయం అయిపోతారు కదా! లోపల హెచ్ఆర్ వీళ్ళందరూ కూడా. ఇక డాట్ నెట్ అయిపోయిందనుకోండి, ఆ తర్వాత వచ్చేసరికి ఇంకేదన్నా దానికి రిలేటెడ్‌గా ఉంటే ఎస్‌క్యూఎల్ సర్వరు లేకపోతే మైఎస్‌క్యూఎల్ లాంటి వాటిలోకి కూడా షిఫ్ట్ అవ్వడానికి ఉంటుంది. అందుకనే యూ నీడ్ టు లెర్న్ మల్టిపుల్ courses and do multiple platform projects.